ఇతరులను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. 10th స్టాండర్డ్ అయిపోయాక తన డ్రీమ్ ని సాధించుకోవడానికి క్రికెట్ పై ఫుల్ ఫోకస్ పెట్టాడు ధోని. బ్యాటింగ్ లో కూడా కాన్సన్ట్రేషన్ చేసి మ్యాచ్లలో సిక్సర్ల వర్షం కురిపించడం మొదలుపెట్టాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ బీహార్ అండర్-19 టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. ఒక పక్క తనదైన శైలిలో వికెట్ కీపింగ్ చేస్తూ మరో పక్క సిక్సర్ల వర్షాన్ని కురిపిస్తూ ధోని దూసుకెళ్లిపోయాడు. కానీ ఒక వెనుకబడిన ప్రాంతం నుండి ఆడుతున్నందువల్ల ధోని సిక్సర్ల హోరు సెలెక్షన్ టీమ్ కి వినిపించలేదు. 2000 సంవత్సరంలో అండర్-19 క్రికెట్ సెలెక్షన్స్ జరుగుతున్నాయి. సెలెక్ట్ అయిన వారి పేర్లను టీవీల్లో ఒక్కొక్కటిగా ప్రకటిస్తూ వస్తున్నారు. ధోని చివరి వరకు తన పేరు వస్తుందని ఆశతో టీవీ ముందు కూర్చున్నాడు. ధోని కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు కూడా ధోని పేరు వస్తుందని ఆశతో టీవీలకు అతుక్కుపోయారు. చివరి వరకు ఉత్కంఠ. కానీ విడుదల చేసిన 15 మందిలో ధోని పేరు ఎక్కడా రాలేదు. ఒక్కసారిగా ధోని శ్రేయోభిలాషుల ఇళ్లలో పిన్ డ్రాప్ సైలెన్స్. ధోని మాత్రం నేరుగా స్వీట్ షాప్